ఎన్నో సినిమాల్లో అతి గొప్పగా యాక్ట్ చేసిన నటుడు ఇప్పుడు హాస్పిటల్ వెంటిలేటర్ పై ఉన్నాడు. ఐసీయూలో చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉన్నాడు. సో, ఇంత గొప్ప నటుడు ఎన్నో సినిమాలు చేసి, పెద్ద పెద్ద యాక్టర్లతో యాక్ట్ చేసి, ఆయన తనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు. తన మీదే ఒక స్టోరీలు రాసేంత గొప్పగా ఎదిగిన ఆ నటుడు ఇప్పుడు హాస్పిటల్‌లో ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు. నా ప్రాణాలు దక్కుతాయి నాకు అని చెప్పేసి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆ వెంటిలేటర్‌పై చికిత్సపోతున్న ఫిష్ వెంకట్ గారి గురించి చెప్తున్నాను. ఫిష్ వెంకట్ గారంటే మీకందరికీ తెలిసే ఉంటుంది. నా చిన్నతనంలో కూడా నేను చాలా సినిమాలు చూశాను. ఎంతో గొప్ప నటుడు. విలన్ పాత్రల్లో జీవించేస్తాడు. విలన్ తర్వాత కమెడియన్‌గా కూడా తను చాలా అందంగా అందరినీ నవ్వింపజేసే క్యారెక్టర్‌లు చాలా చేశాడు. రవితేజ గారితో, బన్నీ గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఇలా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్లతో చేసిన ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా ఒక పెద్ద వ్యక్తులు నాకు డబ్బులు సహాయం చేస్తే బాగుండు అని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్నాడు. అతనైతే ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉన్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఆయనకి ఆరోగ్యం అంతగా బాగలేదు. ఒకసారి ట్రీట్మెంట్ అయ్యింది. మళ్ళీ తర్వాత గత 2 రోజుల నుంచి ఆయన చావు బతుకులతో పోరాడుతూ ఉన్నాడు. సో, అందరం ఆయన క్షేమంగా బయటికి రావాలని కోరుకుందాము. అలాగే ఎంతోమంది ఈ విషయాన్ని ఒక పెద్ద హీరోల దృష్టికి తీసుకెళ్ళి, వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుందాము.